హలో ఆల్, ఈ చల్లని క్లైమేట్కి వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ తింటుంటే భలే అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఈ ఉల్లిపాయ పకోడీని ట్రై చేసి చూడండి. ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే శనగపిండి, బియ్యపిండి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అవసరం అవుతాయి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఈ పిండిని కొద్దిగా పకోడీలాగా వేసుకోవాలి. వెంటనే కదపకుండా చిన్నగా ఒకవైపు నుంచి ఇంకొక వైపు టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే వేడివేడి ఉల్లిపాయ పకోడీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.